విశాఖ డాబా గార్డెన్స్ కనకల వీధి వాంబే కాలనీలో గల శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి సహిత వినాయక శివ ఆంజనేయులు సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సాయి శిఖర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం లోక కళ్యాణార్థం భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనం విశాఖ మహానగరంలోని సరస్వతీపాఠంలోని కనకల వీధిలో ఉన్నటువంటి మరిడిమాంబ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఇక్కడ భారీ ఎత్తున అన్న సమారాధన కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులు వారితో మాట్లాడి నా పేరు బల్లెడ్డి సుడవ్ అండి. నేను ఈ కనకల వీధిలో పుట్టి పెరిగానండి. నా వయసు 50 ఏళ్ళు అండి. మేమందరం ఈరోజుని అమ్మవారికి గుడి కట్టి మాకు 18 సంవత్సరాలు దాటిపోతుందండి. ఈ రోజున అమ్మవారికి కలశ ప్రతిష్టాపన చేసామండి. కలశ ప్రతిష్ట మా ఉన్న గుడి 4 గ్రాములు ఆంజనేయ స్వామికి, మా మడితల అమ్మవారికి, శివాలయానికి, బాబా గారికి అందరికీ కూడా కలశ ప్రతిష్ట చేసామండి. ఈ కలశ ప్రతిష్టాపన మాకు ఎంతో సహకరించారు మా మహిళలు ఉన్నారండి. ఈ గుడి 100 సంవత్సరాలు దాటిపోతుందని మా పూర్వీకులు చెప్తుంటారండి. నేను ఇక్కడే పుట్టాను 50 ఏళ్ళైనా మా పూర్వీకులు చెప్తాను 100 ఏళ్ళు దాటిపోతుంది. అక్కడి నుంచి చిన్నకొండ గుడి కాలక్రమేణా మా ముందు ఈరోజు మేము అభివృద్ధిలో తీసుకొచ్చాము. అంటే అప్పట్లోనే అంటే మీకు ఊహ తెలిసినప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, ఈ గుడి ఎలా ఉండేది? నేను పుట్టేటప్పుడు దారి లేదండి. గడ్డ ప్రాంతం గడ్డకి అవతల నుంచి వదిలేదు బల్లం చెక్క దారి చేసుకొని నా చిన్నప్పుడు నడిచొచ్చేవాడు. అంత అడవిలో ఉండేదండి అమ్మవారు. అమ్మవారి చుట్టూ కూడా అంత అడివేనండి. పాము రూపంలో చెట్టు రూపం అమ్మవారు నిలిచారండి. ఒక చెట్టు రూపం దాని వేద చెట్టు మీద నిలిచారండి. ఆ చెట్టుని అమ్మవారిగా పూజించి వచ్చామండి. కాలక్రమేణా మా పూర్వీకుల గుడి కట్టారని తర్వాత దాన్ని ఈ రోజు ఈ స్థాయికి మా అమ్మవారిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కాలంలో కూడా వచ్చేవారు, అన్నీ చేసుకునేవారు. మాకు తెలిసిన దాని నుంచి అదే జరిగింది. ఈ గడ్డ అవతల నుంచి గడ్డ అవతల నుంచి వచ్చి బ్రిడ్జిలు కట్టుకొని చెక్క బల్లలతో కట్టుకొని అవతలకి వర్షం ఒకసారి వచ్చేస్తే గడ్డని మళ్ళీ టెస్ట్ చేసుకొని ఆ దూరం నుంచి అలాగా కొన్ని బురదలో పుల్లి బురదలోకి వచ్చి చేసుకుంటాం. ఏ కార్యక్రమం సరే కొనసాగాలంటే దాతల తాలూకు సహకారం అత్యంత అవసరం. అందున ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నప్పుడు దాతల తాలూకు సహకారం మరింత అవసరం. పల్లా నగేష్ అండి. ఈరోజు సుమారుగా 3000 మందికి అనుసంతపన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే కలశ ప్రతిష్ట, కలశ శిఖర ప్రతిష్ట. ఇక్కడ మా ఆలయంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారితో పాటుగా ఆంజనేయ స్వామి, శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, అలాగే షిరిడి సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయానికి కూడా ఈరోజు కలశ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈరోజు అనుసంతపన కార్యక్రమంలో ముఖ్యంగా మనకి ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం మాకు అనుసంతపన కార్యక్రమం చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం 7వ నెల మా అమ్మవారి పండుగ చాలా చాలా ఘనంగా జరుగుతుందండి. అలాగే ఈసారి కల్ప ప్రతిష్ట జరిగింది. మొన్న నెల 26వ తారీఖున అమ్మవారి పూజా కార్యక్రమం మహోత్సవాలు జరిగాయి. చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మహా అనుసంతపన కార్యక్రమానికి భోగి గణేష్ గారని ఆయన ఒకరు, అలాగే సుగుణ మోటర్స్ వారు, అలాగే జీవి రమణ గారు, అలాగే ఈ ఆలయ పెయింటింగ్స్ అన్నిటికీ కూడా మీసాల తాతల గారి జ్ఞాపకార్థం వారి మనలో మీసాల రామారావు గారు, అలాగే ఆలయానికి తలుపులు వాటికి ఆలయ ప్రెసిడెంట్ అయిన లంకా భాస్కర్ గారు, అలాగే చాలామంది ప్రతి పేరున అందరికీ కూడా కలశాల కోసం ఇదిగో పెంటకోట సత్యనారాయణ గారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కలశాల కోసం ఇవ్వడం జరిగింది. ఈరోజు కలశ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఈ 6 కలశాలు మనం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క కుటుంబ సభ్యులు దంపతులు వచ్చారు. ఇప్పుడు శివాలయానికి అంతప్పటికి పెంటకోట సత్యనారాయణ గారి కుటుంబం, అలాగే అమ్మవారి కలశ ప్రతిష్టకు బత్తి నవీన్ కుమార్ గారు కుటుంబ సభ్యులు, అలాగే ఆంజనేయ స్వామి వారి కుటుంబ కలశ ప్రతిష్టకు అక్కడ అప్పార గారి కుటుంబ సభ్యులు, అలాగే షిరిడి సాయిబాబా వారి కలశ ప్రతిష్టకు గోని మహేష్ గారి దంపతులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి హేమంత్ గారు అని ఒక ఆయన, అలాగే నెక్స్ట్
మన వినాయక స్వామికి హరి గారని వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. ఆ ఎల్లవెల్ల ఆ అమ్మవారు కటాక్షాలందరి మీద ఆశీస్సులు ఈ ఉన్న భక్తజనాలందరికీ ఇచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ అమ్మవారు చల్లగా కాపాడాలని మీ ద్వారా ఆ అమ్మవారిని చాలా వేడుకుంటున్నాను. నా పేరు పెద్దింటి అనంతాచార్యులు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మవారు నేను వచ్చేసరికి ఏది కూడా లేకుండా అలాగే అనాదిగా ఉంటే నేను వచ్చి స్వామి మీరు ఒక్క నెల మదుపు ఇవ్వండి, నాకు తర్వాత నేను భక్తుల దగ్గర తీసుకొని నేను చేస్తానని చెప్పేసి ఆమె మా కంటి కూడా దక్షిణాన్ని గారికి ఇచ్చాను. అతను కూడా దాన్ని అంగీకరించారు. అంగీకరించి ఆ నెల అంతా కూడా నాకు ఇచ్చారు. ఇచ్చే 14 సంవత్సరాల నుంచి కూడా అంత వైభవంగానే చేస్తున్నాం. ప్రతి ఉత్సవం కూడా ఏ వరకు వినాయక చవితి కానీ లేకపోతే దసరా కానీ కార్తీక మాసం కానీ అలాగే మాకు దేవీ నవరాత్రులు శారదా నవరాత్రులు వస్తాయి. శారదా నవరాత్రులు కానీ కార్తీక మాసంలో దూరాతోరణం కానీ అంత వైభవంగా కూడా మా కమిటీ మెంబర్లు అందరూ కూడా చెప్పగానే మాకు నేను మీకు మీ ఎరగాటం మేము ఉంటామండి, నడిపించండి అని చెప్పేసి నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తున్నారు. సంకల్పం నాది, వాళ్ళు బలం ఇచ్చి నాకు ముందుకు నడిపిస్తున్నారు ఇంతవరకు కూడా. పెంటపల్లి రంగసత్యం అండి. సార్ ఈవేళ కలశ ప్రతిష్ట ఈనాటిది కాదండి. అప్పుడు మాకు కరోనా టైంలోని మేము ముందు కొనాల్సి వచ్చింది, కొన్నామండి. అప్పుడు రవికుమార్ గారు చనిపోవడం ఆ టైంలో చనిపోయిన తర్వాత ఇక కళ్ళు అలాగే అయిపోయిందండి. అలాగే ముహూర్తాలు పెట్టుకుంటే ఈ రోజు భగవంతుడు అమ్మవారు మాకు ఈ వేళ మాకు అనుగ్రహం కలిగించారండి. అలాగే కిషోర్ పంతు గారి ద్వారా ఇవాళ కలశ ప్రతిష్ట, అలాగే మన శ్రీ ఉమామేశ్వర గారు ఉమామిత్ర ఆలయ ప్రతిష్ట కూడా జరిగిందండి ఈరోజు. అలాగే మొదట మాకు 14 సంవత్సరాల కిందట మాకు ఈత చెట్టు పూజించేవాళ్ళండి. ఫస్ట్ ఈత చెట్టు పూజించి అక్కడ పూర్వం అండి మా 14 సంవత్సరాల కిందట ఈత చెట్టు ఉంది, ఇప్పుడు ఏమో ఉంది అక్కడ అటువైపు నుంచి వచ్చి భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం లాస్ట్ వీక్లోని పండుగ ఘనంగా జరిగేదండి. ఇప్పుడు కూడా అమ్మవారికి ఇప్పుడు లోటు లేదండి, పండుగ విషయంలో ఎక్కడా లోటు లేదు. ఇప్పుడు ఇంకా కరోనా ఇప్పుడు ఏంటంటే ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే ఇంకా చాలా ఘనంగా జరుగుతున్నాయండి పండుగలు కానీ. ఈ రోజు అమ్మవారి దయ వల్ల మాకు ఈ కలశ ప్రతిష్ట జరిగిందండి. మాకు భక్తులకి ఈ సందర్భంగా మీకు నేను చెప్పుకోవచ్చు. తల్లి అప్పుడు కానీ తల్లికి ఆషాఢ మాసంలో చాలా సత్యమైన తల్లి, చాలా మంచి పైదైన తల్లి. కుంభాలు పట్టుకొని వచ్చి సాయంత్రం కూడా ఊరేగింపుగా వచ్చేవాళ్ళు, వచ్చి చాలా బాగా చేసేవాళ్ళు అమ్మవారి వాళ్ళు. మీ పేరమ్మా? లక్ష్మి. నా పెళ్ళయి ఇప్పటికి 35 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడికి వచ్చాక ఈ మరిడమ్మ తల్లి టెంపుల్ ఒక చేతిలాగా ఉండేది విగ్రహం. కానీ తర్వాత ఈ టెంపుల్ కట్టడం జరిగింది. ఈ పంతులు గారు వచ్చాక మరింత బాగా పూజలేసి అన్ని బాగా చేశారు. ఏమి అనుకున్నా మనకి ఆ సంకల్పాలు ఈ అమ్మవారు చాలా బాగా నెరవేరుస్తుంది. మా అందరికీ నమ్మకం. కలిసాలు పెట్టాలని నేను మా వారు ఎప్పుడు కరోనా ముందు నుంచి అనుకున్నాం. ఇప్పటికీ మాకు అదృష్టం వచ్చింది. ఇది అమ్మవారి ఆవేశంగా దాదాపు 50 ఏళ్ళ క్రితం అంటే బహుశా అది 1970 దశకం కావచ్చు. అప్పటికి ఈ ప్రాంతం అంటే విశాఖనగరం కానీ అప్పుడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గడ్డ ఉండేదట, గడ్డ దాటుకొని భక్తులు అమ్మవారు దర్శనం చేసేవారు. మన దేశంలో ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో కేవలం ఒక సూర్యుని పూజిస్తారు, ఒక రాత్రిని పూజిస్తారు, అదేవిధంగా పూజిస్తారు. ఈ గమనంలో విశాఖలో నీలంగా విధంగా ఇక్కడ ఈ అమ్మవారికి ఈత చెట్టు ఉండేదట, అమ్మవారిని పూజించేవారు, పితృని పూజించేవారు. ఈ కార్యక్రమంలో భక్తులు రావడం, అమ్మవారికి పూజలు చేయడం వార్షిక జాతర సేవలు కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. కలశ కార్యక్రమం చేశారు. శ్రీ మేడం తల్లికి, శ్రీ మేడం తల్లికి, శ్రీ ఉమామేశ్వర స్వామికి